మొదటి మున్సిపల్ పాలకవర్గంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చేయగలిగిన అభివృద్ధి గాని ప్రజల సేవ గాని చేసుకున్నామని మెదక్ జిల్లాలోని రామాయంపేట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు తెలిపారు. ముఖ్యంగా 2 సంవత్సరాల పాటు కొనసాగిన కరోనా కాలంలో ఎదుర్కొన్న సవాళ్లకు లెక్కలేదని, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా తోటి కౌన్సిలర్లు పారిశుద్ధ్య, విద్యుత్, నీటి కార్మికులు, కార్యాలయ సిబ్బందితో కలిసి తమ శక్తి మేర కృషి చేశామని తెలుపుతూ నిధులు సకాలంలో కేటాయించకపోవడం, కేటాయించబడ్డ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో తాము చేయాలనుకున్న అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయలేకపోయినందుకు క్షమించాలన్నారు. ఎంతో ఉత్సాహంతో బాధ్యతలు స్వీకరించిన తాము అందరూ కలిసి పారదర్శకంగా పాలన అందించడానికి చేసిన కృషిని ప్రజలు గుర్తించాలని కోరారు. తర్వాత మాట్లాడిన చైర్మన్ జితేందర్ గౌడ్, గత ప్రభుత్వ కాలంలో కేటాయించబడ్డ 40 కోట్లు ప్రభుత్వం మారడంతో ఆగిపోయినవని, అవన్నీ వచ్చి ఉంటే తాము చెప్పిన ఆశించిన అభివృద్ధి చేసి చూపేవారమని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్, ఎంపీ రఘునందన్ రావులు పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మేము ఈరోజు సంతోషంగా ఈ రిటైర్మెంట్ తీసుకుంటలేము. చాలా బాధాకరంగా మా మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో రామాయంపేట ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు వారికి పూర్తి న్యాయం చేయలేదని చెప్పేసి నేను అందరి ముందట మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము 2020 జనవరి 27 రోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల లోపలే కరోనా వచ్చింది. మార్చి 20 నుంచి కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు మాకు ₹1 ఫండ్ కూడా ఎక్కడి నుంచి కూడా రాలేదు. కాకపోతే మాకు ఒక తృప్తి ఏంటంటే, ఈ 5 సంవత్సరాల తృప్తి, ఈ కరోనాలో మా కౌన్సిలర్స్ అందరూ, మా సిబ్బంది అందరూ చాలా సేవలు చేశారు. 60 రోజులు మాత్రం మేము ఆ 2 సంవత్సరాలు 60 రోజులు చాలా క్రిటికల్ పొజిషన్ లో ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ తిరుగుకుంటూ, వాళ్ళ కరోనా వచ్చినా వాళ్ళ ఇంటికి ఎవరు పోకుంటే ఆ మెడిసిన్ కూడా మా కౌన్సిలర్స్ సప్లై చేయడం జరిగింది. అదే విధంగా వారికి కూడా నిరుపేదలైనటువంటి చాలా మంది నిరుపేదలు ఉన్నారు. రామాయంపేట పట్టణంలో 2600 మందికి మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 2600 మందికి మా కౌన్సిలర్ మిత్రులు, మా మిత్రులు అందరికి కూడా కలిసి మా మిత్రుల సహాయంతో ఆ నిరుపేదలకు 2600 కుటుంబాలకు ఇచ్చినమనే తృప్తి మాత్రం ఉంది. అదే విధంగా రామాయంపేట పట్టణంలో 40 మంది చనిపోవడం జరిగింది. ఇది కరోనా టైంలో 40 మంది చనిపోతే మా కౌన్సిలర్స్ కానీ మా సిబ్బంది కానీ దగ్గర ఉండి అంత్యక్రియలు చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి వాళ్ళు రాని పక్షంలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకొక విషయం, ఇక్కడ నుంచి వలస కూలీలు రోడ్ పై నుంచి పోతుండే, వలస కూలీలు పోయేటప్పుడు మేమందరం మా కౌన్సిలర్స్ 12 మంది మా కోప్షన్ అందరం కూర్చొని చర్చించుకున్నాం. అరే వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాం, చాయ్ ఇస్తున్నాం, కానీ వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయాలంటే దానికి కూడా 60 రోజులు అయ్యప్ప టెంపుల్ దగ్గర రోజు ఒక 20 అంటే రోజు ఒక 2 క్వింటాల నుంచి 3 క్వింటాల రైస్ ఉడకబెట్టడం జరిగింది. 60 రోజులు 1,20,000 మందికి మేము భోజనాలు పెట్టడం జరిగింది. అదొక్కటి మాత్రం తృప్తినిచ్చింది, వేరే మాత్రం అన్ని రకాలుగా మాకు బాధలే. ఆ తర్వాత మాకు 2023లో TUFIDC నుంచి ఒక 10 కోట్లు రావడం జరిగింది. ఆ 10 కోట్లకు గాను దాంట్లో టెండర్స్ వేయడం జరిగింది. దాంట్లో ప్రతి వార్డులో వర్కులు చేసినాం. 6.5 కోట్ల వర్కులు చేస్తే ఈ రోజు వరకు కూడా ₹1 దాంట్లో మా కౌన్సిలర్ అయిన రాజు గారికి చాలా అమౌంట్ రావాలి. ఇంచుమించు ఆయనకు ఒక 3 కోట్లు రావాలి. కొందరు కౌన్సిలర్స్ కు కొన్ని రావాలి. కొన్ని మున్సిపల్ డబ్బులు కూడా 48 లక్షలు మేము ఆగస్టులో చెక్కులు ఇచ్చినవి ఉన్నాయి. ఆగస్టులో వర్కులు కంప్లీట్ అయ్యి చెక్కులు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పటి వరకు ఆగస్ట్ అయిపోయింది, ఇప్పటి వరకు కూడా పాస్ కాలేదు ఆ చెక్కులు. అది కూడా ఒక 20 కోట్లు SDF ఇచ్చారు. అదే విధంగా 20 కోట్లు TUFIDC ఇచ్చారు. దానికి గాను కొన్ని టెండర్స్ అయినాయి, కొన్ని టెండర్స్ కాలేదు. 30 కోట్లు TUFIDC, 20 కోట్లు SDF అనేది అది రిటర్న్ పోయింది అని తెలుస్తుంది. కాకపోతే మాకు ఒక నమ్మకం ఉంది, రామాయంపేట
ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రావు గారు ఆ ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాడనే నమ్మకం మా పాలక వర్గానికి పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, డాక్టరు, డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ 23.5 QFIDC టెండర్స్ అయినాయి, కొన్ని ఉన్నాయి, టెండర్స్ కానీ కొన్ని ఉన్నాయి. అవి దాంతో పాటు SDF 20 కోట్లు కూడా ఆయన తీసుకొచ్చి డెవలప్ చేస్తాడన్న పూర్తి నమ్మకం ఉంది మాకు. అదే విధంగా రామాయంపేట, ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అదే విధంగా ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు రామాయంపేట పట్టణంలో ఉన్న ఓట్లలో 55% ఓట్లు బీజేపీకి పడగడం జరిగింది. అది రఘునందన్ రావు గారికి పడడం జరిగింది. అక్కడ కూడా సెంట్రల్ లో కూడా రఘునందన్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన డైనమికే, ఆయన అడ్వకేట్, చాలా విద్యావంతుడు, ఉత్సాహవంతుడు. ఆయన మీద కూడా మా పాలక వర్గానికి పూర్తి నమ్మకం ఉంది. ఆయన కూడా రామాయంపేట ఆజ్యా దగ్గర ఒక ఫ్లైఓవర్, అదే విధంగా దామర్ చెరువు రోడ్డు దగ్గర ఒక ఫ్లైఓవర్ ఆయన తొందర చేయాలని బీజేపీ మిత్రుల ద్వారా ఆయన తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు డెవలపింగ్ విషయంలో ఏ పార్టీ విభేదాలు లేవు, అందరికి కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి వారు చేశారన్న పూర్తి నమ్మకం మా పాలక వర్గానికి అయితే ఉంది. అదే విధంగా పట్టణంలో ఇంతకు ముందు ఈ 20 కోట్లకు గాను 1 కోటి రూపాయలు బస్ స్టాండ్ నుంచి బీసీ కాలనీ వరకు సీసీ రోడ్డు టెండర్ చేయడం జరిగింది. అదే విధంగా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నదో దానికి కూడా 1 కోటి రూపాయలు టెండర్ చేయడం జరిగింది. అదే విధంగా రామాయంపేట్ మెయిన్ రోడ్ ఉంది, ఏది మెదక్ రోడ్డు నుంచి మన ఎస్సీ కాలనీ వరకు 1,40,00,000 టెండర్ కోసం పెట్టడం జరిగింది. ఆ టెండర్ అది సైడ్ రేను అది సీసీ దానికోసం పెట్టడం జరిగింది. దానికి ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం ఉంటుంది. అది 1,40,00,000 మాత్రం టెండర్ అయింది. అది కూడా చేయాలని చెప్పేసి మా మనవి. అదే విధంగా మున్సిపల్ బిల్డింగ్ కోసము 2,60,00,000 టెండర్ వేయడం జరిగింది. టెండర్ కూడా అయింది, అగ్రిమెంట్ కూడా అయింది, కానీ వర్క్ స్టార్ట్ కాలేదు. అది కూడా ఎమ్మెల్యే గారు చేస్తారన్న పూర్తి నమ్మకం ఉంది. అదే విధంగా ఇంకొకటి, రామాయంపేట పట్టణానికి గత ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే అమృతధార సెంట్రల్ గవర్నమెంట్ స్కీము 7.5 కోట్లు మనకు శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, మెగా వాళ్ళకు వచ్చింది. అది మొన్న మండే రోజు శిలాపాలకం వేస్తామన్నారు, వేయలేదు, ఏదో దేనికోసమో క్యాన్సిల్ అయింది. అది కూడా ఒకవేళ అది మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే టెండర్ అయింది, టోటల్ అగ్రిమెంట్ అయింది. కాబట్టి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండు తాండాలు, కోమటిపల్లి తాండా, రామాయంపేట తాండా, కోమటిపల్లి విలేజ్, దామర్చేరు, మన గోలిపార్తి విలేజ్, రామాయంపేట టౌన్ మొత్తం 12 వార్డులకు కూడా ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం లేకుండా అవుతుంది. వారికి కూడా అది కూడా టెండర్ అయింది కాబట్టి ఆ వర్కులు కూడా వీళ్ళు ఇప్పటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి మా మనవి. అదే విధంగా మీ మెయిన్ రోడ్ కోసము ఏదైతే ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్లు 304 ఇళ్ళు నిర్మించడం జరిగింది. దాంట్లో 254 ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక 54 ఇండ్లు ఉన్నాయి. దానికి గాను మన మెయిన్ రోడ్ లో ఏదైతే రోడ్డు డిస్పెంటల్ అయితే ఇండ్లు ఉంటాయో వాళ్ళు నిరుపేదలైన వాళ్ళ కోసము ఉంచడం జరిగింది. దాంట్లో ఒక 30-35 ఇండ్లు పోతాయి కాబట్టి వారికి కూడా ఆ ఇండ్లు ఇచ్చేసి ఈ మెయిన్ రోడ్ కూడా వీళ్ళు సహకరించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా మనం గ్రామస్తులం, ఆల్ పార్టీస్ కూడా పార్టీలకు అతీతంగా మనం ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకటే మేము ఇంకొకటి కూడా అంటున్నారు, రామాయంపేటలో మొత్తం ఖజానా ఖాళీ చేసిండ్రు అనే బోర్డు వచ్చింది. దానికి గాను మేము చెప్తున్నాం, జనరల్ ఫండ్ 1,91,00,000 ఉంది, 1,91,00,000 జనరల్ ఫండ్ ఉంది. 15th ఫైనాన్స్ 1,80,00,000 ఉంది. ఒక 6 lakhs ఐసిఐసి బ్యాంకు, ఎస్బిఐ బ్యాంక్ లో ఒక 6 lakhs ఉన్నది. ఇది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇది ఈ ఫండ్ మాత్రం ఇప్పుడు రెడీగా ఉంది. ఇంకొకటి మేము మాత్రం
నిరాశగా ఉన్నాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో మాకైతే ఏదైతే గెలిచిందో వారికి మరి ఈ ప్రెస్ మిత్రుల ద్వారా క్షమాపణ కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి దాంట్లో మాకు సహకరించారు. ప్రతి దాంట్లో కౌన్సిలర్స్ సహకరించారు, ప్రెస్ మిత్రులు సహకరించారు, గ్రామ ప్రజలు సహకరించారు. కాకపోతే మా స్టాఫ్ కూడా చాలా సహకరించింది. మా స్టాఫ్ కూడా మంచి పనులు చేసిండ్రు. మేము ఫండ్ తీసుకురాలేదు కానీ క్లీనింగ్ విషయంలోనైనా ఈ వాటర్ విషయంలోనైనా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక్కసారి గమనించండి, ఈ 5 సంవత్సరాలలో మేము ఎక్కడ కూడా 2 రోజులు వాటర్ రాని రోజు లేదు. తప్పనిసరిగా వాటర్ మాత్రం 24 hours లో 2 times వాటర్ ఇచ్చిన, కొన్ని గల్లీలకు 2 times ఇచ్చినాం, కొన్ని గల్లీలకు డైరెక్ట్ ఉన్నది, కొన్ని గల్లీలకు టోటల్ గా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు అమృతధార ద్వారా ఏదైతే 7.5 కోట్లు వస్తుందో దాంతో మొత్తం కూడా రామాయంపేటకు సస్యశ్యామలంగా ఉంటది. వాటర్ విషయంలో ఏముండదు. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎందుకంటే విద్యావంతులు, ఉత్సాహవంతులు, ఇద్దరు కూడా డైనమిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ మిత్రులను కోరుచున్నాము, బీజేపీ మిత్రులను కోరుచున్నాము. వాళ్ళతోని ఈ పనులు అవుతాయి. ఈ పనులు తప్పనిసరి 5 సంవత్సరాలైన ఎన్నికల సమావేశానికి వచ్చిన ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, అన్నదమ్ములకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ మెంబర్స్ కు, ముఖ్యంగా పట్టణంలో 4వ వార్డు ప్రజలకు మరియు మున్సిపాలిటీ 12వ వార్డు ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం. ఎందుకంటే కౌన్సిలర్ గా రామంపేట గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీని మున్సిపల్ గా మారుస్తూ పరిపాలన వచ్చినాక మొదటి పాలక వర్గం 5 సంవత్సరాలు మేము ప్రజలకు సేవ చేద్దామని మంచి ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకోబడ్డారు. దానికి ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే దేశంలో పెద్ద ఇబ్బందిగా కరోనా వ్యాధి వచ్చి మనకు అన్ని విధాలా ఇబ్బంది చేసింది. 2 సంవత్సరాలు ఆ విధంగా వెనుకబడిపోయినాం అభివృద్ధిలో. మరియు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఉంటూ కూడా కొన్ని అభివృద్ధి పనులకు చాలా సార్లు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వాళ్ళు కొన్ని విధాలుగా సహకరించరు, ముఖ్యంగా కొన్ని విధాలుగా సహకరించలేదు. ఎందుకంటే రామంపేట ఏదైతే ఉందో చాలా వెనుకబడిన, అభివృద్ధి చెందలేకపోయింది 30 సంవత్సరాలుగా. అదే విధంగా అవే రోడ్లు, అవే డ్రైన్స్, అన్ని విధాలుగా ఇబ్బంది అయినాయి. దాన్ని కూడా వాళ్ళు మా చైర్మన్ గారు మరియు మా తోటి కౌన్సిలర్లు, ఇతర పార్టీలైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు సహకరించి మనకు రామంపేట పట్టణంలో అభివృద్ధి చెందాలనే ఏకతాటిగా ఉండి అన్ని విధాలుగా కృషి చేసినాం. దానికి కూడా కొన్ని టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ నమోదైనాయి. దానిలో కొన్ని పనులు అయినాయి, కొన్ని కాలేదు. ఎందుకంటే టైం అయిపోయింది. దాన్ని కూడా మేము పూర్తిగా రామంపేట పట్టణంలో ప్రజలకు పూర్తి సేవ అందించలేకపోయినాం. ఎందుకంటే దీన్ని క్షమించాలి మాకు. దీనికి ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో అంత 12 మంది కౌన్సిలర్, 4 కోఆప్షన్ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్, మరియు దీనికి ముఖ్యంగా పదే సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అన్నదాములకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా తోటి ఉంటూ మాకు ఎన్నో ఇబ్బందులైనా, ఎన్నో జరిగిన సహకరిస్తూ ముందుకు పోదామనే పదంతో, ముందుకు పోదామనే ఉద్దేశంతో అన్ని విధాలుగా సహకరించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రామంపేట మున్సిపాలిటీలో వివిధ శాఖల నుంచి వచ్చిన ఫండ్స్ మరియు అభివృద్ధి పనులు ఏ విధంగా ఎట్లా చేసారు, ఏందనేది, ఏ శాఖల నుంచి ఎంత వచ్చింది ఏందనేది మన చైర్మన్ గారు మొన్న మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మనం నమ్మి 5 సంవత్సరాలు మనకు ఈ పరిపాలనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనం దిగిపోయేటప్పుడు కూడా మనము ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినాయి డబ్బులు, నిధులు, దానికి ఏ విధంగా ఖర్చు చేసినాం. ఎందుకంటే ఇది స్వతహాగా మనం సొంతంగా చేసుకున్న నిర్ణయం కాదు కాబట్టి ప్రజల ప్రాపర్టీ
కాబట్టి ప్రజలకు జవాబు చెప్పి దాన్ని ప్రజా బహిరంగంగా ప్రెస్ మిత్రులతో మనం మీట్ చేసి రామంపేట పట్టణానికి తెలియజేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చింది. కాబట్టి దానికి ఈ రోజు మీరు ఖచ్చితంగా ఈ ఒక మీటింగ్ వచ్చి మాకు సహకరించి అన్ని విధాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. ఒక్కసారి చైర్మన్ గారు మాట్లాడుకోవాలి.